హలో అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు వసంతం. ఈ కథను రచించిన వారు కుమారి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అమ్మవారి మొక్కు తీర్చలేదట. ఇలాంటి ఇసురులే కొడతాయి. అమ్మవార్లు కూడా మనుషుల్లాగే కక్ష కడతాయా ఏమో. ఇలాంటివి చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. ఆడు తోవ చూసుకొని వెళ్ళిపోయినాడు, దాని బతుకు తీసేసినాడు. ఆ దేవుడికి ఎంత కనికరం లేదో. పిల్లని చూస్తే కడుపు తరుక్కుపోతుంది. వచ్చిన ప్రతి ఒక్కరూ కళ్ళల్లో నీళ్లు. పొద్దున్నే ఉత్సాహంగా డ్యూటీకి వెళ్ళిన కొడుకు ఇంతలోనే ఉమాదేవిని ఆపడం ఎవరితరం కాలేదు. శైలజ పరిస్థితి కూడా అలానే ఉంది. జరిగిన దారుణాన్ని జీర్ణించుకునే పరిస్థితి ఇద్దరికీ లేదు. అమ్మ, డ్యూటీకి వెళ్ళొస్తాను, అలాగే నాన్న వచ్చేటప్పుడు అమ్మాయిని తీసుకువచ్చేయి. నాకెలా కుదురుతుందమ్మా? నువ్వే వెళ్ళి తీసుకురా, ఊళ్ళోనే కదా. ఏ రాజకీయ నాయకుడో లేక సినిమా వాళ్ళో వచ్చినా వెళ్ళినా పోలీసులే కావాలి. మధ్యలో బందులు, ధర్నాలు, రాస్త్రారోకాలు, ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అది కాక మనుషులతో సమానంగా పెరుగుతున్న వాహనాలు, తద్వారా పెరుగుతున్న రద్దీ ఒకటి. ఇన్నిటి మధ్య వేళకు తిండి తినడానికే తీరికుండదు స్వగతంలో అనుకుంది ఉమాదేవి. 5 నెలలు కావస్తుంది అమర్ పెళ్లి జరిగి. ఈ మధ్య శుభవార్త కూడా చెప్పింది కోడలు. మామయ్య గారు పుట్టబోతున్నారని. ఉమాదేవికి చాలా సంబరంగా ఉంది. పుట్టింటికెళ్లిన శైలజను తీసుకురావడానికి బయలుదేరింది ఉమాదేవి. మధ్యాహ్నం 2 గంటలు కావస్తుంది. అమర్ తన సహోద్యోగులతో కలిసి భోజనానికి కూర్చున్నాడు. క్యారియర్ విప్పబోతూ ఫోన్ కలిపాడు శైలజకి. ఏం చేస్తున్నావు శైలు? భోజనం చేశావా? మందులు వేసుకున్నావా? ప్రశ్నల వర్షం కురిపించాడు. ఇప్పటికి గుర్తుకు వచ్చానా అబ్బాయి గారికి? పొద్దున్నుంచి ఫోన్ చేయలేదు. అదేమీ లేదురా, వీలు కుదరలేదు. అమ్మ వస్తుంది, తనతో సాయంత్రం వచ్చే ఎటైనా బయటికి వెళదాం, సరేనా? సరే గాని ముందు మీరు భోంచేయండి, ఉంటాను. సమయం 3 గంటలు కావడం 10 నిమిషాలుంది. గుండెల్లో సన్నగా మొదలై సమ్మెటపోటులా నొప్పి, వికారంగా వాంతి వచ్చేటట్లు అనిపిస్తే పైకి లేవబోయాడు. కానీ కళ్ళు బైర్లు కమ్మటంతో చెయ్యి పైకెత్తి ఒరే సీను అని పిలిచి ఆగిపోయాడు. పైకెత్తిన చెయ్యి అలా నేలకు వాలింది. గబగబా అందరూ దగ్గరకు వచ్చారు. అమర్ అమర్. కానీ ఆ పిలుపులు అతని చెవిలో చేరలేదు. డాక్టర్ వచ్చి హార్ట్అటాక్, చనిపోయాడు అని చెప్పారు. 25 ఏళ్ల కుర్రాడు హార్ట్అటాక్ రావటం ఏంటి, చనిపోవడం ఏంటి? పిల్లలు చిన్నప్పుడే ఉమాదేవికి భర్త దూరమయ్యాడు. అవన్నీ తట్టుకొని తనతో పాటు పిల్లలు కూడా చాలా కష్టపడి పైకొచ్చారు. తను పచ్చళ్ళు, ఒడియాలు పెట్టిస్తే దుకాణాలకు వేసేవారు. అమర్కి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చింది. చిన్నవాడు ప్రతాప్ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్య సొంత ఇల్లు కట్టుకొని అమర్కి పెళ్లి చేసింది. ఇంతలోనే కన్ను కుట్టాడను దేవుడు. తనకు కడుపు కోత మిగిల్చి తన కోడలికి బ్రతుకు లేకుండా చేశాడు. 12 రోజుల కార్యక్రమాలు పూర్తయ్యాయి. బంధువులు రోజు వస్తూ పోతూ ఉన్నారు. అమర్తో తమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటున్నారు. శైలజ బాగా నీరసించిపోయింది. ఏం తింటుందో ఏమో, కలలోనే ఉన్నట్టు స్తబ్దుగా ఉంటుంది. ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఎన్నో చావులు చూస్తూ ఉంటాం, కానీ మనం అనుకునే మన మనిషి చనిపోతే కోలుకోలేనంత బాధ కలుగుతుంది. ఎందుకు? ఆ మనిషి ఇక నుండి మనతో ఉండడనా? మనకి కనిపించడు అనా? ఇన్నాళ్ళు మనతోనే ఉండి మన కష్టసుఖాలను పంచుకొని ఈరోజు ఒంటరిగా మిగిల్చిపోయాడనా? అసలు ఎందుకు? 6 నెలలకు ముందు ఈ అమర్ ఎవరో తనకు తెలియదు. పెళ్లి చూపులప్పుడు చూసింది. ఏ భావమూ లేదు తనలో. ఇంట్లో వాళ్ళకి అతని ఉద్యోగం నచ్చింది. అమర్కు తను నచ్చింది. తమ పెళ్లి జరిగింది. ఆనాటి నుండి తనకి కూడా అమర్ నచ్చాడు. ఈ 5 నెలల్లో తాము ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. అమర్ తనని ప్రాణంగా చూసుకున్నాడు. తన ప్రేమ ఫలం కూడా తనలోనే పెరుగుతుంది. అనుకోని అతిథిలా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయాడు తన జీవితంలో నుంచి. కానీ ఈ బాధను తట్టుకోవడానికి తనకు ఈ జీవితం సరిపోతుందా? అధికారులు వచ్చారు. శైలజకి ఉద్యోగం రావాల్సిన బెనిఫిట్స్ గురించి వివరించి అమర్కి నివాళులర్పించి వెళ్లారు. కడుపు తీయించేయడమే మంచిది, శైలజ పిన్ని అంది. అందరికీ సమంజసంగానే అనిపించింది. నిండా 20 ఏళ్లు లేవు పిల్లకి. ఈ బరువు కూడా ఎందుకు దించేయడమే మంచిది. ఉమాదేవికి ఇష్టం లేకపోయినా కోడలి భవిష్యత్తుకి ఈ బిడ్డ అడ్డం కాకూడదని ఆమె కూడా సరేనంది. ఆ రోజు రాత్రి, అమ్మా, నేను వదినను పెళ్లి చేసుకుంటానమ్మా. తనేమి వింటుందో తనకి తెలియనట్లు కరెంట్ షాక్ కొట్టినట్లయింది ఉమాదేవికి. చిన్న కొడుకు ప్రతాప్ మాటలకు. ఏం మాట్లాడుతున్నావురా? మతిగాని పోలేదు కదా? లేదమ్మా, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను.
తనకి అబార్షన్ చేయించవద్దు. ఆ బిడ్డ మన అన్నయ్యకి గుర్తు అమ్మ. ఉమాదేవికి ఏమీ పాలు పోవటం లేదు. 4 రోజులు కాలేదు అమర్ చనిపోయి. తల దిమ్మెక్కిపోతుంది. ఏ ఆలోచన రావటం లేదు. ఎట్నుంచి ఎటు పోతున్నాయో తమ జీవితాలు తెలియటం లేదామెకి. శైలజ తల్లి తండ్రి వచ్చారు. వాళ్ళ మొహాలు చూడలేకపోతుంది ఉమాదేవి. నిన్న ప్రతాప్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళొచ్చాడు. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. కాఫీ పెట్టి తీసుకొచ్చింది. శైలజ తల్లి వరలక్ష్మి ప్రారంభించింది. నిన్న ప్రతాప్ వచ్చాడు వదినగారు. విషయం మీకు తెలిసే ఉంటుంది. మతి చెడిపోయినట్టుంది. ఏదేదో వాగుతున్నాడు. ఏమీ అనుకోకండమ్మా సంజాయిషి ఇచ్చుకుంది ఉమాదేవి. లేదండి, తను అన్ని విషయాలు మాతో చాలా స్పష్టంగా మాట్లాడాడు. ఏది ఏమైనా అన్ని విధాలా ఎక్కువ నష్టపోయింది మా అమ్మాయే. అందరు చెవిలో వేసే వారి కానీ నోట్లో పోసే వారుండరు. అందుకే ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా సరే మా అమ్మాయి జీవితం బాగుండటమే మాకు ముఖ్యం. ఈ సమాజం ఏమనుకున్నా మాకు అనవసరం అని ఆగింది. వాళ్ళు రాగానే ఏ గొడవ చేస్తారో అని చాలా కంగారు పడింది. కానీ వాళ్ళ మాటలు ప్రతాప్ మీద ఇష్టాన్ని తెలుపుతున్న ఉమాదేవికి మాత్రం మాటలు రావడం లేదు. ప్రతాప్ వాళ్ళను ఒప్పించాడని ఆమెకు అర్థమైంది. ఎలాంటి వాళ్ళనైనా తన మాటలతో చేతలతో కట్టిపడేసే వాక్చాతుర్యం ప్రతాప్కి ఉంది. మొదట్నుంచి ప్రతాప్ చురుకైనవాడు, ధైర్యవంతుడు, అభ్యుదయ భావాలు కలవాడు కూడా. చుట్టుపక్కల ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం కావాలన్నా ముందుండేవాడు. వరలక్ష్మి ప్లేట్లో అన్నం కలిపి శైలజ దగ్గరికి వచ్చి అన్నం తినిపించబోయింది. శైలజ ముఖం పక్కకు తిప్పుకొని పళ్ళెం తోసేసింది. వరలక్ష్మికి ఏదో అర్థమైనట్టు అనిపించి, ఎన్నాళ్ళు ఇలా ఉంటావు? తిండి తిప్పలు మానేసి. పోయిన వాళ్ళతో మనము పోలేము కదా. మా గురించి కూడా కొంచెం ఆలోచించమ్మా. మేము నీ బాగు కోరుకునే వారమే కానీ. శైలజ అటువైపు తిరిగి పడుకుంది. వరలక్ష్మి బయటకు వచ్చేసింది. లోపల నుంచి అన్నీ వింటూనే ఉంది శైలజ. తన తల్లి ఈరోజు చాలా కొత్తగా కనిపిస్తుంది ఆమెకు. తండ్రి ఏమీ మాట్లాడలేదు. తల్లి చెప్పిన దానికి ఊకొట్టడం మినహా అతనేమీ చెయ్యడని కూడా ఆమెకు తెలుసు. తన తల్లిదండ్రులు ఎప్పుడు తన అభిప్రాయాలకు విలువ ఇవ్వలేదు. తన ఇష్టాలతో వారికి పని లేదు. చిన్నప్పుడు తనకు నాట్యం నేర్చుకోవాలని ఉండేది. కానీ తల్లి ఒప్పుకోలేదు. ఈ తైతక్క ఆటలు మన ఇంటా వంట లేదు అంది. డిగ్రీ తర్వాత బీఈడీ చేసి టీచర్గా జాబ్ చేయాలనుకుంది. కానీ అవేమీ జరగలేదు. డిగ్రీ పరీక్షలు అవగానే పెళ్లి చేశారు. చిన్నప్పటి నుండి తను కోరుకున్నట్టు ఏదీ జరగలేదు. అమ్మ ఆకలిగా ఉంది, అన్నం పెట్టమ్మా, లోపలికొస్తూ అన్నాడు ప్రతాప్. బాగా పొద్దుపోయేదాకా తిరిగొస్తావు. టైం 11 అయింది. ఆకలి వేయదు మరి. నీకోసం నేను కాపలా అన్నం వడ్డిస్తూ అంది ఉమాదేవి. నువ్వు పడుకో అమ్మా, కంచం నేను తీస్తాలే అన్నాడు. ఉమాదేవి శైలజ గది దగ్గరికి వెళ్ళి చూసింది. శైలజ నిద్రపోతుంది. తలుపు దగ్గరకు చేరవేసి యువతలకు వచ్చి ప్రతాప్ పక్కన కూర్చుంది. ఓరే నాన్న, మీ నాన్న ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడూ కూడా గుట్టుగానే సంసారాన్ని లాక్కొచ్చాను నేను. ఎప్పుడూ కూడా ఎవరితోనూ మాట పడలేదు. మనం సమాజంలో బతుకుతున్నాం. కట్టుబాట్లకు సాంప్రదాయాలకు విలువిచ్చి బ్రతకాలి కానీ మనం ఇష్టం వచ్చినట్లు చెయ్యకూడదు. వదినని పెళ్లి చేసుకుంటే నలుగురిలో నవ్వులు పాలవుతాం. తలెత్తుకొని తిరగలేం. అందరూ వెలేస్తారు. అలాంటి బ్రతుకు బతికిన విలువుండదు. ఆమె మాటలు మధ్యలోనే ఆపేస్తూ, అమ్మా నీకేమీ తెలియదు. ఏ కాలంలో ఉన్నావు నువ్వు? నాన్న చనిపోయాక ఎన్ని కష్టాలు పడ్డాం మనం. ఎవరైనా గుక్కెడు మంచినీళ్ళైనా ఇచ్చారా మనకి? ఈ లోకంలో అందరికీ ఉచితంగా ఇచ్చేవి సలహాలు మాత్రమే. నువ్వు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించడం నేర్చుకో. కొంచెం గొంతు తగ్గించి అన్నాడు. అమ్మా, ఇప్పుడు శైలజకి ఉద్యోగంతో పాటు తనకొచ్చే బెనిఫిట్స్ అన్నీ మనకే ఉంటాయి. అదే తను బయటకు వెళ్ళిపోతే? ఒక్కసారి ఆలోచించమ్మా. నేను శైలజని పెళ్లి చేసుకుంటే ఎవరికీ ఏ నష్టం ఉండదు, అన్యాయం కూడా కాదు. తనకి కొత్త జీవితాన్ని ఇస్తున్నట్టే. ఇక బంధువులు, సమాజం అంటావా? 2 రోజులు మహా అయితే వారం రోజులు దీని గురించి మాట్లాడుకుంటారు. మరో కొత్త విషయం దొరికాక దీని గురించి మర్చిపోతారు. నువ్వేమీ కంగారు పడక్కర్లేదు. ఇప్పటికే చాలా ఆలస్యమయ్యింది, పడుకో.
కొడుకులో కొత్త కోణాన్ని చూస్తున్న ఉమాదేవికి చిత్రంగా తనలో కూడా ఏదో మార్పు కలిగినట్టు అనిపించింది. మధ్యతరగతి మనిషికి నడిమంత్రపు సిరిపై కలిగే వ్యామోహం ఏదో తనకు కలిగినట్లుంది. ప్రతాప్ చెప్పిన ప్రతి మాట నిజమేననిపించి తలుపు చాటున వారి మాటలు వింటున్న శైలజకి మొత్తం మబ్బులు తొలగినట్లయింది. ఎవరి నిర్ణయాలు వారు తీసేసుకుంటున్నారు. అదే తన జీవితం మీద తన అభిప్రాయంతో పని లేకుండా. అలాంటప్పుడు తన జీవితం మీద హక్కును తనెందుకు వదులుకోవాలి? తనకిష్టం లేనిది ఎందుకు చేయాలి? ఇక నుంచి తనకిష్టం లేని ఏ పని తాను చేయకూడదు. అలా అనుకోగానే చాలా ధైర్యంగా అనిపించింది. నిశీదికి వీడ్కోలు చెబుతూ చంద్రుడు మబ్బులలో ఒదిగిపోతున్నాడు. కొత్త జీవితానికి శుభోదయం చెబుతూ బాణుడు లేత కాంతులు వెదజల్లుతున్నాడు. స్నానం చేసి తయారై వచ్చింది శైలజ. ఆమె మనసు తేలికగా ఉంది. రోజూ చేసే పనులే అయినా అన్నీ కొత్తగానే అనిపిస్తున్నాయి. మొక్కలకు నీళ్లు పోస్తుంటే కొత్త చిగురులు చూసి చాలా ఆనందంగా అనిపించింది ఆమెకు. అత్తయ్య, నేను మా ఇంటికి వెళతాను. అలాగే ప్రతాప్ను పిలుస్తానుండు, దింపి వస్తాడు అనబోతూ శైలజ చేతిలో సూట్ కేసు చూసి ఆగిపోయింది ఉమాదేవి. ఇక నుంచి నేను అక్కడే ఉండదలుచుకున్నాను అత్తయ్య. ఇంకో మాట, నాకొచ్చే బెనిఫిట్స్ అన్నీ మీకే ఇచ్చేస్తాను. వెళతాను. బయటకు నడిచింది శైలజ. ప్రతాప్ గబగబా శైలజ వెనకాలే వచ్చి, శైలు ఆగు, ఒక్కసారి నేను చెప్పేది విను. రాత్రి మా అమ్మతో మాట్లాడిన మాటలు విని నువ్వు నన్ను తప్పుగా అనుకోకు. నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. ప్రతాప్, ఇక మాట్లాడుకు. ఆమె కళ్ళల్లో కోపాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. శైలజ, ఏంటి? నేను నీ అన్న భార్యని. ఆ విషయం ఎప్పుడూ మర్చిపోకు. నా జీవితాన్ని నిర్ణయించటానికి నువ్వెవరు? నీకు ఇష్టం ఉంటే సరిపోతుందా? నా ఇష్టాలతో పని లేదా నీకు? ఇంకెప్పుడు నాతో మాట్లాడాలని ప్రయత్నించకు. ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. చూస్తుండిపోయాడు ప్రతాప్. శైలు, ఒక్కరిదానివే వచ్చావా? గేటు తీసుకొని లోనకొస్తున్న కూతుర్ని అంటూ చేతిలో సూట్ కేసు కేసి చూసి ఆగింది వరలక్ష్మి. నుదుటిన బ్రుకుటి ముడిపడి ఉంది. తల్లి అనుమానాలకు తెరదించుతూ అంది శైలజ. నువ్వు అనుమతిస్తే ఇక మీదట ఇక్కడే ఉండదలుచుకుంటున్నాను. కొత్తగా అనుమతి అడుగుతున్నావేమిటి? అసలేమైంది? ఏమీ కాకూడదని వచ్చేసానమ్మా. నేను బీఈడీ చేయాలనుకుంటున్నాను. అదేంటి అనబోయిన తల్లిని చేత్తోనే వారిస్తూ, నేను చెప్పేదే ముందు పూర్తిగా విను. ఏం మాట్లాడాలన్నా తర్వాత మాట్లాడతాను. నేను ప్రతాప్ని పెళ్లి చేసుకోను. నా అభిప్రాయంతో మీకు పని లేకుండా నా నిర్ణయం మాత్రం చెప్పదలుచుకున్నాను. నా భర్త చనిపోయి 1 నెల రోజులు కూడా కాలేదు. ఆ బాధ నుంచి నేను ఇంకా కోలుకోలేదు. దానికన్నా మీ మాటలే నన్ను ఎక్కువ బాధ పెడుతున్నాయి. నేను మనిషినే, నాకు కూడా మనసుందని మర్చిపోవద్దు. నా జీవితాన్ని నేను తీర్చిదిద్దుకోగలను. నన్నెవరూ ఉద్ధరించనక్కర్లేదు. నేను బీఈడీ చేస్తాను. నాకు టీచర్ జాబ్ చేయాలని ఉంది. ఆ తర్వాత సివిల్స్ కూడా రాయాలనుకుంటున్నాను. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఇవి. మీరు అనుమతిస్తే ఇక్కడే ఉంటాను. అప్పటి వరకు మాట్లాడకుండా చూస్తున్న తండ్రి దగ్గరకొచ్చి కూతురి తలపై చెయ్యి వేసి, నీకు నచ్చిందే చెయ్యి, ఇది నీ ఇల్లు, నువ్వు అనుమతి అడగటం ఏంటమ్మా? అవునక్క, నువ్వు చెప్పేదే కరెక్టు, పదక్క అంటూ సూట్ కేసు అందుకొని లోపల పెట్టింది చెల్లి సౌమ్య. స్థాణువులా నిలబడిపోయింది వరలక్ష్మి. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.